దేవుడు నీ చెడ్డ ఆలోచనలను మారుస్తాడు, చెడ్డ బ్రతుకును మారుస్తాడు, మోడుబారిన జీవితాలను చిగురింపచేస్తాడు. మతాలను మార్చడు ఆయన. మతాలను మార్చే దేవుడే కాదు ఆయన. చాలామంది అనుకుంటున్నారు క్రైస్తవ్య మత మార్పిడని. నేను అంటున్నా, క్రైస్తవ్య మత మార్పిడి కాదు, హృదయ మార్పిడి. గట్టిగా చప్పట్లు కొడదా. హృదయాన్ని మార్చేస్తాడు ఆయన, హృదయాన్ని మార్చేస్తాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక ఆయన ఫారెన్ నుంచి వచ్చి పంది పిల్లల గుంపు వెళ్తుంటే ఆ పంది పిల్లల గుంపులో నుంచి ఒక తెల్లటి పంది పిల్లను కొనుక్కున్నాడు. ఒక 500 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు. ఆ పంది పిల్లను ఇంటికి తీసుకెళ్తూ దానికి ఒక షాంపూ, దానికి ఒక సోపు, దానికి ఒక మంచి క్లాత్ అన్నీ కొనేసి కుట్టించి ఇంటికి తీసుకెళ్ళి దానికి చక్కగా స్నానం చేయించాడు. దేనికి? పంది పిల్లకి చక్కగా స్నానం చేయించాడు. చేయించి దానికి కొత్త డ్రెస్ కొని తొడిగించి దానికి సెంటు కొట్టి దాన్ని తీసుకెళ్ళి తన యొక్క బెడ్రూమ్లో డబుల్ కాట్ మంచం మీద పనుకోబెట్టి ఏసీ ఆన్ చేశాడు. ఏసీ ఆన్ చేశాడు. ఈ దెబ్బకి దీనికి నిద్ర వచ్చింది బాగా. ఎందుకంటే స్నానం చేసింది కదండి, చక్కగా నిద్ర వచ్చింది, నిద్రపోయింది. ఈయన అనుకున్నాడు నిద్రపోతుందని, ఈలోపు నేను కూడా స్నానం చేసి వస్తానని అలా బాత్రూంలోకి వెళ్ళాడు. ఈయన వెళ్ళి బయటకు వచ్చేసరికి ఈ పంది పిల్ల డబుల్ కాట్ మంచం మీద లేదు. దానికి మెలకు వచ్చేసరికి అది అనుకుంటుంది, ఈ డబుల్ కాట్ మంచం ఏంది, ఈ ఫ్యాన్ ఏంది, ఈ ఏసీ ఏంది, ఈ గొడ్లేంది, చా నాకు ఇది నచ్చదు అనుకొని బయటకు వచ్చి తిన్నగా పోయి అక్కడ బురదకుంటుంటే అదే నాకు ఏసీ రూమ్ అని దానిలో పడింది. చక్కగా దానిలో కూర్చుండిపోయింది. ఈయన బయటకు వచ్చి మొత్తం వెతికాడు, ఎక్కడ దొరకల. చివరికి ఆ బురద గుంతలు ఎవరో ఉందని చెప్తే వెళ్ళి తెచ్చాడు. మరలా కడిగాడు, మరలా స్నానం చేయించాడు. కానీ ఇది మరలా పోయి ఎక్కడ పడుతుంది? బురదలోనే పడుతుంది. మరలా గడుగుతున్నాడు, మరలా వెళ్ళి బురదలో పడుతుంది. అప్పుడు అనుకున్నాడు దీనికి లాభం లేదు, దీనికి ఏదో జబ్బుంది అని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. డాక్టర్, దీనికి ఏదో జబ్బుంది, ఇది నేను కడుగుతున్నాను, ఇది పోయి బురద గుంతలోనే పడుతుంది, ఇది బురద గుంటలో పడకుండా మీరే చేయాలి, ఏం చేస్తారో నాకు తెలీదు అన్నాడు. డాక్టర్ అంటున్నారు, నాయనా పందిరా నాయన, అది పంది స్వభావమే అంతా, నువ్వు ఎన్నిసార్లు గడిగినా అది అక్కడికే పోయి పడుతుంది, కాబట్టి ఇది పంది స్వభావం. లేదు డాక్టర్, ఈ పంది స్వభావాన్ని మీరు ఎట్టాగైనా మార్చాలి, ఇది రెండవసారి బురద గుంటలో పడకూడదు, ఏం చేస్తారో నాకు తెలీదు, ఎంత ఖర్చు అయినా నేను ఇస్తా అన్నాడు. సరే, ఆయన దెబ్బకు తట్టుకోలేక డాక్టర్ గారు అన్నాడు, సరే ఈ పంది పిల్లని ఇక్కడ వదిలిపెట్టి నువ్వు వెళ్ళు, 10 రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తాను, అప్పుడు రా అన్నాడు. అప్పుడు డాక్టర్ గారు బాగా ఆలోచించి దీనికి ఆపరేషన్ చేయాలి అనుకున్నాడు. పంది పిల్లకు ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ చేసి పంది లోపల ఉన్న పంది గుండెను తీసేసి గొర్రె గుండెను తెచ్చి ఆ పందిలో పెట్టి ఆపరేషన్ చేసేసాడు. 10 రోజుల తర్వాత ఈ పంది పిల్ల యజమానికి ఫోన్ చేశాడు, నీ పంది పిల్లను వచ్చి తీసుకెళ్ళు, ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది, దీని స్వభావం కూడా మారిపోయింది, ఇక ఎన్నటికి బురద గుంతలో పడదు, దీన్ని తీసుకొని వెళ్ళిపో అన్నాడు. ఫీజు కట్టాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. టెస్ట్ చేయాలి కదండి ఇప్పుడు, టెస్ట్ చేస్తున్నాడు. ఆ పంది పిల్లను తీసుకెళ్ళి బురద గుంట దగ్గర వదిలిపెడితే ఇప్పుడు ఆ పంది పిల్ల ఆ బురద గుంటలో పడతల్లా దాన్ని దూకేసి అవతలకి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆ పంది పిల్ల బురద గుంటలో పడటం లేదు. ఇప్పుడు చెప్పండి, ఏం మారింది? పంది పిల్ల ఏం మారిందండి? గుండె మారిపోయింది, హృదయ మార్పిడి జరిగింది. పంది గుండె పోయి ఏ గుండె వచ్చింది? గొర్రె గుండె వచ్చింది. దేవుడు చేసేది కూడా ఇదే. దేవునికి స్తోత్రం. యేసయ్య చేసేది కూడా ఇదే. నీ పాపపు హృదయాన్ని తీసివేసి, నీ పాపముతో నిండిపోయిన వ్యాధి కలిగిన హృదయాన్ని తీసివేసి మెత్తని హృదయాన్ని, గొర్రెపు హృదయాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఇది మత మార్పిడా, హృదయ మార్పిడి అంటారు చెప్పండి? హృదయ మార్పిడి చెప్పాలా? క్రైస్తవ్యము మతము. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, క్రైస్తవ్య మతం కాదని చెప్పండి. క్రైస్తవ్య మతము కాదు.
క్రైస్తవ్యం అంటే హృదయం మార్పిడి. హృదయం మారిపోతుంది దేవుని బిడ్డలారా. ఇక్కడ వీరి స్థితి మారింది, బ్రతుకు మారింది, హృదయం మారింది, జ్ఞానం మారింది, అన్నీ మారిపోయాయి. అందుకే దేవుడు నిన్ను మార్చటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడి వల్లే అవుతుంది మనిషిని మార్చటం, ఏ డిపార్ట్మెంట్ వల్ల కాదు. ఏ డిపార్ట్మెంట్ కూడా మనిషిని మార్చలేదు. ఈ రోజున సువార్త, యేసును గూర్చిన వార్త నరహంతకులను మారుస్తుంది, దొంగలను మారుస్తుంది, వ్యభిచారులను మారుస్తుంది. లోకములో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రభావితం చేసి మారుస్తూ ఉంది. ఇది మత మార్పిడి కాదు, ఇది హృదయ మార్పిడి. యేసు ప్రభువారు హృదయాలను మారుస్తున్నాడు.